పాల్కొండ అసెంబ్లీలో ఒక గంటంగి బూత్ లో జరిగినటువంటి గొడవలు 4 హాస్పిటలైజ్డ్ ఇవాళ కూడా హాస్పిటల్లో ఉన్నారు. అయినప్పటికీ సర్దుబాటు చేసుకుని రీపోల్ అనే ప్రస్తావన రాకుండా ముందుకెళ్ళిపోయినటువంటి సందర్భం. కాబట్టి ఇప్పుడు రీపోల్ లేదు కాబట్టి మనం స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. ఒక రకంగా ఇంకా చెప్పాలనేసి అంటే నాకు ఎందుకో వీరశేఖర్ గారు కాస్త కొంచెం బయాస్ గా వెళ్ళారేమో అనిపిస్తుంది, కానీ నేనైతే ఇవాళ బయాస్ గా మాట్లాడను. నేను కూటమి నేతగా మాట్లాడదలుచుకోవాలి, వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇదైతే మాత్రం ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం సాయి గారు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా సేమ్ డే నా దగ్గర మెసేజ్లు కూడా ఉన్నాయి. నేను ఎలాగో ఓటేస్తాను అనుకోండి, బట్ అందరికి ఈవినింగ్ 5 o'clock వరకు మెసేజ్లు పంపించారు ఎలక్షన్ కమిషన్ స్వయంగా. మీరు ఓటుకి వెళ్ళండి, ఓటు వేయండి. ఇది అంటే ఇలాంటి పరిణామాలు కూడా ఓటింగ్ పెరగడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. రెండవది ఇక్కడ మనం గమనిస్తే ఇందాక వీరశేఖర్ గారు చెప్పిన దాంట్లో డెఫినెట్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను. వైసీపీ వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. వాళ్ళ ఉద్దేశం అదే, వాళ్ళు పెట్టుకున్నదే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వాలంటీర్లు పెట్టుకున్నారు. వాళ్ళకి ఎవరో పెన్షన్లు ఇవ్వడానికి లేకపోతే ఇంకోటి చేయడానికి కాదు, ఎన్నికల దృష్టిలో పెట్టుకున్నటువంటి వ్యవస్థ అది వ్యవస్థ. అది ఇవాళ కాదు, వాళ్ళు ప్రారంభం నుండి మేము మాట్లాడుతున్నాం, దానికి పెట్టుకున్నారు. దాని ద్వారా వైసీపీ లబ్ధి పొందింది. అది ఎంత అనేది అప్ టు మార్క్ ఉందని చెప్పేసి నేను విశ్వసించట్లేదు. దాని కారణాలు కూడా చెప్తాను. ఏదైతే వాలంటీర్ల ద్వారా ఓటింగ్ ప్రారంభమైనటువంటి 7 గంటల నుండి దాదాపు మధ్యాహ్నం వరకు వాలంటీర్ల ద్వారా వచ్చినటువంటి ఓటర్లు, అందులో స్త్రీలే అధిక భాగం, పురుషులు తక్కువగానే ఉన్నారు. ఖచ్చితంగా ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీ ఓటింగ్ అనేది జరిగిపోయింది, నో డౌట్. దాని గురించి ఏమి ఆలోచించక్కర్లే. నాకు తెలిసి స్టేట్ యావరేజ్ తీసుకున్నట్టయితే 12:30 1 o'clock ఏదైతే స్టేట్ యావరేజ్ ఉందో 45%. అంటే అది కరెక్ట్ అంచనా కాదు సాయి గారు, మీకు తెలుసు, నాకు తెలుసు. అందినటువంటి అంచనాల ఆధారంగా 45-47 ఎంతో ఉంది అప్పటికి. ఎందుకంటే నేను ప్రతి గంటకి అబ్జర్వ్ చేసేవాడిని. సో ఆ స్థాయికి వెళ్లే వరకు కూడా ఎక్కువ ఓటింగ్ అనేది మహిళల నుండి జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా లబ్ధిదారులు అయ్యారు. ఆ లబ్ధిదారులని వాలంటీర్లు తరలించారు, అంతవరకు వాస్తవం. ఇక్కడ నుండి పరిస్థితి మారిపోయింది సాయి. నేను ఫీల్డ్ లో ఉండి అబ్జర్వ్ చేశాను. ఆ రోజు నేను దాదాపు అదే పార్వతీపురం, సాలూరు, పాలకొండ ఈ 3 అసెంబ్లీల్లో, క్షమించాలి, కురుపాం, పాలకొండ అసెంబ్లీలో అబ్జర్వ్ చేసినటువంటిది. ఆ తర్వాత నుండి ఏమైందనేసి అంటే ఏదైతే ఈ మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి ఓటర్లు రాకుండా ఉన్నారో వాళ్ళకి ఒక సందేహం వచ్చి వాళ్ళు ప్రారంభమయ్యారు ఓటర్ లైన్లు, క్యూ లైన్లు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నైట్ ఎక్కడైతే పోలింగ్ నైట్ ఆఫ్టర్ 6